హాయగా చల్లగా. ప్రణతి శంగులు బట్టి అనకనగా తిరిగిందే పొత్తులుస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల్లా ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ వదినే ఆవాస పున్నా నీకు అట్లట్లా అక్కకు పక్కకు తాడే చంకిలా అంగిలోడే వీడు వంటింట్లో నేనంటే షార్టుంగా వస్తుండే వంకరు నడుము గిచ్చుతుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కలాడకుంటుండే కంట నీరన్న పెట్టకుండా సంటి బిడ్డ లెక్క నిన్ను అలుగుతుంటే బుధరకయ్యలేదా నువ్వు సీటికి మాటికి ఎంత తాలి కొంత చేసి ఇస్తుంత బసాలేస్తలేవా ఏం గాలి సోకేనో ఇన్నెట్టు తిరిగేనో బాధపడ్డనేమో చేతనైతే లేదు ఉల్టాలన్నిట్లో మంది చంకిలా అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండెట్టోడే ఓ వదినే కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుంటేనే నోరిడిసి అడగదురా బాపతి చెప్పింది సైగదురా బాపతి పక్కిళ్ళ కూసుంటది నా మీద చాడీలు చెబుతుంటది నా గొంతు కోసింటూ బాపతి శోకాలు పెడుతుంటది బాపతి ముచ్చట్లు చెప్పబోతే మీ అక్క మూతంతా తిప్పుతుంటది చీకట్లో ఉన్నా వాకిట్లో ఉన్నా కంటికి రెప్పలే కాస్తడు ఒకడు వింతలైనా నువ్వెంట ఉంటే ఎదురు నిలిచి వాడు కలిసి వస్తాడు కోశల్ని చూస్తా ఉన్నా ఏదైనా గుండెల్లో దాస్తాడులే నీ బొట్టు నీ గాజులే ఎంతైనా మరి పంచ పాడాలిలే. జడ్జెస్ ప్రణతి సార్ చాలా బాగా పాడావు, చాలా తమాషాగా ఉంది, అసలు కొంచెం అర్థం కాకుండా ఉంది కానీ చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఈ పాటకి సాహిత్యంతో పాటు పాడిన విధానం బాగా జనాకర్షితమైందనమాట. ముఖ్యంగా పల్లవిలో నువ్వు చాలా నాకు నచ్చింది, బాగా సొగసుగా పాడావురా, చాలా సొగసుగా పాడావు. మంచి పాట, చాలా ప్రజాదరణ పొందిన పాట. ఈ మధ్య కాలంలో తెలంగాణ సాహిత్యం ఉండడం వల్ల చాలా మందికి ఈ పాట అంటే ఆ నేపథ్యం అదే కాబట్టి, దసరా సినిమా కూడా అదే కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చిన పాట కాబట్టి అందరికి బాగా నచ్చిన పాట ఇది. ఈ పాటలో హైలైట్ ఆ చరణం తర్వాత, బట్ యూ మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్. సంతోష్ నారాయణ్ ఈజ్ వెరీ హీస్ గాట్ హిస్ ఓన్ స్టైల్. ఆల్ ది బెస్ట్, చాలా బాగా పాడావు. ప్రణతి అంత బానే ఉంది, ఇక్కడ పాయింట్అవుట్ చేయడానికి ఏమి లేవు, కానీ ఐ వాంట్ సీరియస్లీ ఎక్స్ప్లోర్ యువర్ వాయిస్. గమకాలన్నీ బాగా పలుకుతున్నాయి, శృతిలో ఉంది, టెంపో చాలా కరెక్ట్గా ఉంది, బట్ వాయిస్ నీ కెపాసిటీకి అంటే రావాల్సినంత యూనో ఆ ఓపెన్నెస్ లేదు, ఆ త్రో సరిగా లేదేమో అని నా ఫీలింగ్. ఇది మంచి ఫోక్ సాంగ్, తన వాయిస్ యూనిక్ గా ఉంటుంది, యువర్ వాయిస్ ఈజ్ ఆల్సో యూనిక్, బట్ దానికి కావాల్సిన వాల్యూమ్ ఇవ్వాలి. థ్యాంక్స్. చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాం ఇంతవరకు ఈ మహాసంగ్రామంలో. ఇవాళ ఎపిసోడ్ తర్వాత ఎలిమినేషన్ ఉంది చిన్నారులు. ఊరికే గుర్తు చేసి ఎలా చెప్తున్నాను అనమాట, ఊరికే అలాగే నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ.